ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 11, 12 తేదీలలో అంగన్వాడీ కార్యకర్తలను విధుల నుంచి ఎందుకు తొలగించకూడదో హెచ్చరిస్తూ స్థానిక అధికారులచే షోకాజ్ నోటీసులను అంగన్వాడీల ఇంటి వద్ద గోడలకు అతికించారు. దీనిపై వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని అంగన్వాడీ కార్యకర్తలు సంజాయిషీ నోటీసులను స్థానిక అర్బన్ సిపిడిఓకు అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి పి సుబ్బారాయుడు మాట్లాడుతూ తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనపు వేతనం చెల్లిస్తానన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట నిలుపుకొని రాష్ట్రంలోని అంగన్వాడీ కార్యకర్తలకు వేతనాలు పెంచాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరవేస్తూ తల్లి బిడ్డల సంరక్షణ అందిస్తున్నామని, అయినా తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదని, కనీసం గ్రాట్యుటీ అయినా చెల్లించాలని కోరుతూ సమ్మె నోటీసులు అందజేశామన్నారు. సమ్మెను నివారించాలంటే అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి తప్ప ఎస్మా ప్రకటించి బెదిరింపులకు పాల్పడడం సమంజసం కాదని పేర్కొన్నారు. న్యాయపరంగా అంగన్వాడీ కార్యకర్తలు అత్యవసర సేవల జాబితాలోకి ఎలా చేరుతారో రాష్ట్ర ప్రభుత్వమే చెప్పాలన్నారు. అంగన్వాడీల శ్రమను గుర్తించాలని, అందుకు పరిష్కార మార్గం తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడమేనని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని హితవు పలికారు. సుబ్బరాయుడు ఏఐటిసి రాష్ట్ర కార్యదర్శి, అలాగే ఏఐటిసి సిఐటియు ఉమ్మడిగా, అలాగే ఐఎఫ్టియు 3 సంఘాల ఆధ్వర్యంలో నెలన్నర క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి అంగన్వాడీల సమస్యలపైన ప్రభుత్వం స్పందించాలని చెప్పి పర్మనెంట్ అంశం మీద, అలాగే కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలి అనేటువంటిది, శ్రామిక మహిళల శ్రమను గుర్తించి వారికి సామాజికంగా పిఎఫ్, ఈఎస్ఐ అనేటువంటి సాంఘిక భద్రతలు కల్పించాలనేటువంటి అంశాలలో, దాంతోపాటు హెల్పర్లను ప్రమోట్ చేయాలనేటువంటిది టీచర్ల స్థానానికి, టీచర్లకు ఉన్నటువంటి వాటికి ఎటువంటి అడ్డంకులు లేకుండా నోటిఫికేషన్లు అనేటువంటివి బయటి వాళ్ళకి ఇవ్వకుండా ఇక్కడున్న వాళ్ళకి అర్హులైనటువంటి పీజీలు, పిహెచ్డీలు, డిగ్రీలో క్వాలిఫికేషన్స్తో ఉన్నటువంటి మహిళా కార్యకర్తలకి వీళ్ళకు సూపర్వైజర్ల స్థానానికి ప్రమోట్ చేయాలని, సిడిపిఓల స్థానానికి ప్రమోట్ చేయాలనేటువంటి అంశాలపైన, దాంతోపాటు సంక్షేమ పథకాలు వర్తింపచేయాలి అనేటువంటి వాటి మీద, వేతనాలు అనేటువంటివి మమ్మల్ని సామాజిక కార్యకర్తలుగా పెట్టి చాలని వేతనాలు ఇస్తా ఉన్నారు, ధరలకు అనుగుణంగా పెంచాలి అని చెప్పేసి 26,000 రూపాయలు కనీసం ఇవ్వాలని, జగనన్న ఇచ్చినటువంటి మాట ప్రకారమే తెలంగాణతో పోటీ పెట్టి జగనన్న ఇచ్చినటువంటి మాటను అందుకొనేసే 1,000 రూపాయలు అదనంగా పెంచుతా అన్నటువంటి దాన్ని నిలబెట్టాలనేటువంటి దాని మీద మేము ఇవాళ సమ్మెలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. నెలన్నర క్రితం సమ్మె నోటీస్ ఇచ్చి ఇవాళ నెల గడిచింది, సమ్మెకి వెళ్ళి నెల దాదాపు అయిపోయినటువంటి పరిస్థితి. ఈ దఫలోనే ప్రభుత్వము పలు దఫాలుగా చర్చలు జరిపింది. చర్చలలో మా సమస్యల పరిష్కారానికి అన్నీ పరిష్కరిస్తామని చెప్పేసి నోటి మాటలు చెబుతా, పర్మనెంట్ అంశానికి వచ్చేసరికి, ఉద్యోగుల గుర్తింపు అనేటువంటి దగ్గరికి వచ్చేసరికి మోకాళ్ళడ్డుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ దశలలోనే సమ్మెను ఉధృతం చేయాలనేటువంటి దాంతోనే మాకు అనివార్యమైనటువంటి ఆయుధంగా సమ్మెలోకి వెళ్ళి కార్మికులమందరం కూడా నిరవధికంగా వివిధ రూపాలలో ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. సమ్మెను నివారించాల్సినటువంటి ప్రభుత్వం అందుకు భిన్నంగా ఇవాళ దీనికి ఎస్మా చట్టాన్ని ప్రయోగించినటువంటి పరిస్థితి. ఆ మేరకు 11వ తారీఖున మా అంగన్వాడీ కార్యకర్తలు సెంటర్లలో లేకపోయినా సెంటర్ల దగ్గర గోడలకు వారి నోటీసులు, షోకాజ్ నోటీసులు అంటించడం, ఇంటి దగ్గరకు సైతం వచ్చి 2వ నోటీసులు కూడా అంటించడం అనేటువంటిది ఒక భయోత్పాతానికి ప్రభుత్వం దిగబడిన, అంగన్వాడీ కార్యకర్తలు ఎక్కడా విరవకుండా మేము చేసేటువంటిది చట్టబద్ధంగా న్యాయబద్ధమైనటువంటి పోరాటం కాబట్టి మీరు మా సమస్యలు పరిష్కరించాలనేటువంటి దాంతోనే నిలబడి సమ్మె చేస్తూ ఉన్నారు. ఇవాళ షోకాజ్ నోటీసుకు సంబంధించి సంజాయిషీలు ఇవ్వడానికి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటిసి, సిఐటియు తదితర సంఘాలన్నీ కలిపి షోకాజ్ నోటీసులకు సంజాయిషీ నోటీసులు అందజేస్తా ఉన్నాం. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, మీరు ఎస్మాను మా దగ్గర తెచ్చారు అని అంటే మేము ఏమన్నా ప్రభుత్వ ఉద్యోగులమా? ప్రభుత్వ ఉద్యోగులం అయితే కనుక పిఆర్సీలో ఏ రకంగా అయితే వేతనాలు ఉన్నాయో ఆ మేరకు పిఆర్సీలో బేసిక్ పే వేతనాన్ని ఇచ్చి 20,000 రూపాయలు, దాంతోపాటు డిఏను అలాగే హెచ్ఆర్ఏను ఇంటి అలవెన్స్లను అద్దెలను కలిపి మాకు 26,000 ఇవ్వండి, 29,500 అక్కర్లేదని చెప్పేసి న్యాయబద్ధంగా అడుగుతున్నాం. అక్కడ అడిగేసరికేమో మీరు ఉద్యోగులు కాదు అని చెప్తారు. ఇక్కడ భయపెట్టడానికి లేకపోతే కార్మికులను అదిలించడానికి ఇంకొక రకమైనటువంటి బూస్టింగ్ చేసేస్తామని చెప్పేసి ఎస్మా ప్రయోగించేటువంటి పరిస్థితి. ఎస్మా ఏ పరిధిలోకి వస్తాయని చెప్పేసి న్యాయస్థానాలకు ఈ ప్రభుత్వాలు కేంద్రానికి కావచ్చు, సుప్రీంకోర్టుకు కానీ ఇచ్చినటువంటివి ఏంటి? పాలు, లేకపోతే విద్యుత్తు, లేకపోతే వైద్యము, పోలీసులు, ఇట్లాంటి అత్యవసర విభాగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మాత్రమే
వీళ్ళకు ఎస్మా పరిధిలోకి వస్తారు. అంగన్వాడీ కార్యకర్తలు ఎస్మా పరిధిలోకి రానటువంటి పరిస్థితి. ఒకవేళ వీళ్ళు బాలింతల్ని ఇంకొకరిని చెప్పేటటువంటి పరిస్థితే ఉంటే గనక మరి బాలింతల కోసం ఉన్నటువంటి వైద్యశాలలు ఉన్నాయి. వాటికి సంబంధించిన